హలో గైస్, ఇందాకే హరిహర వీరమల్లు మూవీ చూశాను. ఎన్నో రివ్యూస్ చూసినా నా దగ్గర టైం లేకపోవడం జరగలేదు. కానీ ఈరోజు మొత్తానికి అయితే చూశాను. చూసిన తర్వాత మరీ టూ మచ్గా చెప్పారనిపించింది రివ్యూస్లో. అంత వర్స్ట్ అయితే కాదు, పర్లేదు, ఒకసారి ఈజీగా చూసేయచ్చు. నన్ను అడిగితే సినిమా బాగాలేదనే దానికంటే బాగా తీయలేదు. స్టోరీ చాలా బాగుంది, ఇంకా మంచి మంచి సీన్స్ కూడా పడినాయి. కానీ ఎక్కడ గబ్బు లేపారంటే మధ్యలో చాలా అన్నెసెసరీ సీన్స్ యాడ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టోరీ అయితే రివీల్ చేయను. మధ్యలో కొన్ని హీరోయిన్ సీన్స్ కానీ, మధ్యలో ఇంకోటి ఒకచోట నక్కలో ఓల్జో ఏంటో వస్తాయి అక్కడ. ఇంకా లాస్ట్ 20 minutes అయితే ప్యూర్ క్రింజ్. అసలు ఏంటది, ఏ అర్థం పడతం లేకుండా మొత్తం ఈ సినిమా మొత్తాన్ని ఒకే పార్ట్లో కంప్లీట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఆ మధ్యలో ఈ క్రింజ్ అంతా తీసేసి లాస్ట్ 20 minutes తీసేసి ఉంటే చాలా మంచి ఇంపాక్ట్ వచ్చేది మూవీ పైన. ఇంకా దాంతోపాటు యాక్టింగ్ కూడా బాగుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చోట ఒకలా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన ఫస్ట్లోనేమో బాగుంటారు, మళ్ళీ లాస్ట్లో బాగుంటారు. మధ్యలో చాలా సీన్స్లో ఎట్లా అంటే ఆయననా అంటే ఫేస్ అంతా మారిపోయి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట మధ్యలో. ఇంకా యాజ్ యూజువల్ హీరోయిన్కి పెద్ద స్కోప్ లేదు, ఏదో ఉంటుంది, ఒక సాంగ్కి డాన్స్ వేస్తుంది, ఇంకా అంతే. మధ్యలో లైట్గా ఒకటేదో చేస్తుంది, అంతే, అయిపోయింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అంతా బాగానే చేశారు, ఎవ్వరికి యాక్టింగ్ సరిగ్గా చేయలేదు అని పేరు పెట్టడానికి అయితే లేదు. అండ్ మ్యూజిక్ మాత్రం బాగా కొట్టాడు. ఒకే ఒక్క ఆయన సినిమాలో ఎన్ని డైవర్షన్స్ వచ్చినా నాకు తెలిసి ఈయన ఫస్ట్ స్టోరీ వినేసి ఆ మూడ్లో వెళ్ళిపోయి ఉంటాడు. సో అదే మూడ్లో మ్యూజిక్ కొట్టాడు. దాట్ మేడ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్. చాలా బాగుంది. ఇంకా గ్రాఫిక్స్ అదంతా పోయినాయి, కంప్లీట్లీ ఆఫ్. అది ఎట్లా ఉందంటే ఒక్కొక్కటి ఎప్పుడో 2005, 2006 మూవీస్లో అక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి అప్పుడు పిక్చర్ క్వాలిటీ సరిగ్గా లేకుండా కాబట్టి దట్ వాస్ కంప్లీట్లీ ఫైన్. బట్ నా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, సో మనకంతా తెలిసి వస్తుంది, అందుకు ఇది పోయింది. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం కంప్లీట్లీ గాన్. ఇంకా ఈ కొత్త డైరెక్టర్ వచ్చి ఏం మార్పులు చేశాడో ఏదో చేశాడో అని చెప్తున్నారు, కానీ ఈయన మొత్తం కబులు వేసి ఉంటాడు. క్రిష్ నాకు తెలిసి ఆయన స్టోరీ కాబట్టి ఒకే పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఎప్పుడైతే సెకండ్ పార్ట్ కోసం ప్లాన్ చేశారో అక్కడి నుంచి ఈ డైవర్షన్స్ అన్నీ తీసుకున్నారు. ఇంకా చూడొచ్చు, డెఫినెట్గా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అంత బ్యాడ్ మూవీ అయితే కాదు. చూద్దాం మళ్ళీ సెకండ్ పార్ట్ తీస్తారో లేదో, ఎందుకంటే ఇదైతే బయట టాక్ చూస్తేనేమో యావరేజ్గానే ఉంది, యావరేజ్ బిలో యావరేజ్ లాగానే ఉంది. కానీ వన్ టైం వాచబుల్ డెఫినెట్లీ. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.